నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఒకవేళ కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ మంత్రిత్వ శాఖ పైన అంటే అది కావాలి అని చెప్పేసి అయితే కోరుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మంత్రిత్వ శాఖ కావాలని కోరుకుంటున్నారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి నిజంగానే తన మంత్రిత్వ శాఖని కోరుకుంటున్నారా? మంత్రిత్వ శాఖ గురించి ఆయన ఎక్కడ నోరు విప్పలేదు, పెదవి విప్పలేదు, ఎవరేం మాట్లాడలేదు. కాకపోతే ప్రజలకే అతని మీద ఉండే అభిమానం కొద్దీ ఎవరికి వారు ఊహాగానాలతో మాట్లాడుకుంటున్న సన్నివేశం. అయితే ఈ అంశం ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక పర్టికులర్గా ఒక ప్రత్యేకమైన శాఖ మీద ఆయనకి అభిప్రాయం, ఇంట్రెస్ట్ ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటి ఆ శాఖ? జనరల్గా ఆయన సింగిల్గా ఉన్న, లేదంటే ఏదో ఏమైనా సినిమాలు ఫ్లాప్ అయిపోయినా కూడా ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి వ్యవసాయం చేసుకోవడం అనేది చాలా ఇష్టం అంట. ఆయనే స్వయంగా తవ్వుకుంటూ, గత్తం వేసుకుంటూ, ఎరువులు వేసుకుంటూ, రకరకాలుగా ఆ కూలీలతో తాను ఒక కూలీ అయ్యి పనిచేసుకోవడం ఇష్టం ఆయనకి. సో అట్లా వ్యవసాయము దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి కాబట్టి, వ్యవసాయం బాగా మెరుగ్గా ఉండాలి, అన్నీ చక్కగా ఉండాలంటే దానికి అవసరమైన ప్రధాన వనరు నీరు. సో నీటికి సంబంధించిన ఇబ్బందులు చాలా ఉన్నాయి కాబట్టి ప్రధానంగా 2014లో బాబు గారు సీఎం అయిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు కట్టడం స్టార్ట్ అయింది. దానికి అనుకున్నట్టుగానే 70% వరకు పూర్తి చేయగలిగారు. ఇంకా రిమైనింగ్ 30% అయిపోయింది. అది ఈ పాటికి చక్కగా ఏదైతే ఈ సమ్మర్లో నీటి కటకట మొదలైందో అదంతా కొంత ఇబ్బందులు తగ్గేవి. రైతులు కూడా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వర్షం కోసం ఎదురు చూడకుండా చక్కగా చేసుకునే పరిస్థితి వచ్చేది. బట్ అది లేకుండా ఎక్కడికక్కడ అన్నీ ఆపేశారు కదా. చంద్రబాబు గారు చేసింది ఏది కూడా ఎక్కడికక్కడ వదిలేశారు. కాకపోతే మెయిన్ ప్రధానంగా కష్టం వచ్చేది మెయిన్ తిండి ఉండాలి అందరికీ. రోజు రోజుకి జనాభా పెరిగిపోతుంది, పండించేవాడు తగ్గిపోతున్నాడు. సో ఆయన ఈ మధ్యకాలంలో ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడో 2-3 సందర్భాల్లో మాట్లాడారంట. సో ఆయనకి నీటిపారుదల శాఖ మీద ఒక ఐడియా ఉన్నట్టుంది. బహుశా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ శాఖ కేటాయిస్తారేమో, ఆ శాఖ ఆయన అడిగి తీసుకునే అవకాశం ఉందేమో అని అభిమానులు, కార్యకర్తలు ఊహాజనితమైన సందర్భం నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన స్వయంగా ఎక్కడ వెల్లడించలేదు. అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం ఇస్తారని కూడా మొదట్లో గతంలో చాలా అభిప్రాయాలు వచ్చాయి. జనసేనకు చెందిన కొంతమంది సీనియర్ నాయకులు బహిరంగ లేఖలు కూడా రాశారు. అంటే వాళ్ళకి జనసేన కోసం అంత పాటుపడకపోయినా మేబీ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు రెచ్చగొట్టారో ఏంటో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే సయోధ్య కుదిరితే ఈయనకి మాకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారో చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు, ఇలాంటి వాటి మీద ప్రశ్నలు సంధించారు సదరు వ్యక్తులు, పేర్లు అనవసరం. సో వీటన్నిటి మీద కూడా ఆయన ఎప్పుడు స్పందించలే. నేను అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారి హయాంలో పనిచేయాలనుకుంటున్నాను తప్ప, అలా పనిచేసుకోవాలన్నప్పుడు నాకు కొంత అనుభవం అవసరం. పైగా ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రం చాలా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన నేపథ్యంలో దీన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలి. దానికోసం బాబు గారికి అటు సెంట్రల్లో ఉండే బీజేపీ పెద్దలకు కూడా సయోధ్య కుదర్చడంలో కానీ, ఈ కూటమి ఒప్పందము కానీ, ఇవన్నీ కూడా తలమునకలై చాలా ఇబ్బందులు పడి పెద్దలతో తిట్లు తిని కూడా నేను ఈ పని చేశానని కూడా ఆయన ఒక సభలో చెప్పారు. సో ఇవన్నీ ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చీలిపోకూడదనే ఉద్దేశంలో మొదటి నుంచి అదే మాట మీద ఉన్నాడు ఆయన. సో ఎందుకంటే 2019 ఎన్నికలు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈయన సపరేట్గా పోటీ చేయడం వల్ల టీడీపీ కూడా చాలా వరకు ఇబ్బంది పడింది. అన్నీ అంటే వైసీపీ ఏవైతే గెలుచుకుందో ఆ సీట్లు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జనసేన కొన్ని, వీళ్ళు కొన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల జనసేన కొన్ని, ఇతరులు కొన్ని, టీడీపీ కొన్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ వైసీపీకి ప్లస్ అయిపోయింది. లేదంటే ఒక 57-58 స్థానాల్లో టీడీపీ సెకండ్ ప్లేస్లో వచ్చింది. దట్టు 1500 నుంచి 3000 ఓట్ల మధ్య తేడాలోనే ఓడిపోయింది. సో ఈసారి ఆ పరిస్థితి రాకూడదని ఆయన మొదటి నుంచి అలాగే చెప్పాడు. దానికి అనుగుణంగానే ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో ఆ ములాఖాత్ రోజు అది అనౌన్స్ చేసేశారు. సో ఆ అనౌన్స్ కూడా లోపలికి వెళ్ళి బాబు గారితో మాట్లాడి ఇద్దరు అనుకునే బయటకు వచ్చి ప్రకటించుంటారు కదా, అంతేగాని ఆయన సొంతంగా నిర్ణయం అయితే కాదు కదా. సో ఇక్కడ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన నిర్ణయం తీసుకున్నారు. సో అలాగానైతే చంద్రబాబు గారు ఎలాగ ముఖ్యమంత్రి అని అందరికీ తెలిసిన విషయమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే డిప్యూటీ సీఎం ఇస్తారా, హోమ్ ఇస్తారా, లేదంటే ఆర్థిక ఇస్తారా, ఇటు రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అంతకుముందు ఇంకో ఊహాగానం కూడా వినిపించింది. ఏంటంటే
పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. అలాగానైతే సెంట్రల్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి అంటే లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఎందుకంటే గత ఎన్నికల్లో 2 ప్రాంతాల్లో ఓడిపోయారు కాబట్టి ఈసారి ఎక్కడ ఒక దగ్గరైనా గెలిచి పట్టు సాధించుకోవాలి కదా. సాధించుకున్న నేపథ్యంలో మళ్ళీ గెలిచాడరా అనే ఫీలింగ్తో ఉంటుంది. దానికి తగ్గట్టుగా మెజారిటీ బట్టి ఆయనకి కోరుకున్న పోర్ట్ఫోలియో కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, ఒక అన్నయ్య లాంటి వ్యక్తి, నాన్నగారు అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు అని. సో ఆయనకి ఆ పోలవరం సగంలో ఉండిపోయింది, కొన్ని నీటిపారుదల శాఖ ఎక్కట్లు, అలాగే గత ప్రభుత్వం ఏవైతే చేసిందో అవన్నిటినీ కూడా అవకతవకలన్నీ బయటికి తీయాలంటే పవన్ కళ్యాణే సరైన వ్యక్తి అనే ఉద్దేశంలో ప్రజలు ఎవరికి వారు ఊహించుకుంటున్నారేమో. ఎందుకంటే జనరల్గా నీరుకు సంబంధించి ఏదైతే నదీ పరివాహక ప్రాంతంలోనే ఇసుక ఉంటుంది, అదే ఎన్ని డ్యాన్సులు చేసిందో అందరం చూసాం. సో అవన్నీ కూడా ఆ లెక్కలు కూడా బయటకు తీయాలని కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి కసితో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. బట్ ఆయన ఈ అధిష్టానం కానీ కూటమిలో భాగంగా ఎవరెవరు ఏది పోర్ట్ఫోలియో నిర్ణయిస్తే దానికి అది కట్టుబడి ఉంటారు. ఈవెన్ లోకేష్ గారు కూడా రెడ్ డైరీతో మంచి కసిగా ఉన్నారు. మేబీ ఆయన కూడా నీటిపారుదల చేయొచ్చు కదా, ఇంకేదైనా మంచి పవర్ఫుల్గా ఉండేది ఏదైనా చేయొచ్చు. చేసి అవకతవకలన్నీ బయటికి తీసి ఒక్కొక్కడికి చుక్కలు చూపించే ప్రయత్నం చేసే ఉద్దేశంలో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కాకపోతే నీరు అనేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడికక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాన్ని అధిగమించే ఉద్దేశంలోన నీటిపారుదల శాఖ అయితే వ్యవసాయానికి కూడా ఉపయోగం ఉంటుంది. ఆయన దానికి సంబంధించి చాలా సీరియస్గా కృషి చేస్తారు కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని ఆయన మీద పెట్టి రుద్ది చెప్తున్నట్టుగా అనిపించింది తప్ప ఆయన ఎక్కడ ఏం ప్రకటించలేదు. ఆయన ప్రకటిస్తే కానీ మనం అది సీరియస్గా తీసుకోవాలి. పైగా ప్రభుత్వం రేపు 4వ తేదీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీటింగ్ ఉంటుంది. ఇరుపక్షాల వాళ్ళు బీజేపీ కానీ టీడీపీ కానీ ముగ్గురు కలిసి కూర్చొని ఎవరెవరికి ఎన్ని కేటాయించాలి, ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, తర్వాత ఎవరైతే కొన్ని ప్రాంతాల్లో టీడీపీ వాళ్ళకి బదులుగా జనసేనకు వచ్చింది, జనసేన బదులు బీజేపీ వాళ్ళకి ఇవ్వడం జరిగిందో అక్కడ ఎవరైతే నిరాశావాదులు ఉన్నారో లేదంటే రెబల్స్గా మారకుండా వాళ్ళు కొంతమంది బుజ్జగించారో అటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇవ్వడం, లేదంటే వేరే నామినేటెడ్ పోస్టులు, వాటన్నిటి గురించి మాట్లాడుకున్న తర్వాత ఇవన్నీ ఈ మంత్రి పదవులు, క్యాబినెట్ ఇవన్నీ కూడా కేటాయించడం జరుగుతుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం గెలిచిన తర్వాతే ఫస్ట్గా మంత్రిగా చేయడం అనేది కూడా మంచి ఎక్స్పీరియన్సే కదా సీనియర్. ఎందుకంటే చాలాసార్లు మీరు జనసేనకి సరిగ్గా పోలింగ్ బూత్ నిర్వహించే కార్యకర్తలు కూడా లేరు. సో దానివల్ల మనం ఖచ్చితంగా ఒక సీనియర్ పార్టీతో కలిసి వెళ్ళడమే సరైన నిర్ణయం అనుకోని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నమే కాకుండా అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. దానివల్ల చాలా ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జన సైనికులు కానీ అలాగే టీడీపీ కార్యకర్తలు కానీ సమన్వయ కమిటీలుగా ఏర్పడి పనిచేయడం అనేది కూడా జరిగింది. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అందరికీ అజాత శత్రువు కాబట్టి ఆయనకి ఏ క్యాబినెట్ ఇచ్చినా ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా సక్రమంగా నిర్వహిస్తారు కాబట్టి మేబీ చూద్దాం. చంద్రబాబు గారికి ఇది అయితే మీరు బాగుంటుంది అనిపించవచ్చు, లేదా ఈయనకు మైండ్లో ఒక థాట్ ఉంటుంది కదా ఆల్రెడీ, వస్తే నెక్స్ట్ ఈ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినది మళ్ళీ ముందుకు తీసుకురావాలంటే వచ్చిన 5 ఏళ్ళు చేయడం కష్టం. కొద్దిగా కనీసం ఒక 50% అయినా మనం రికవర్ చేయగలిగితే బెటర్ అనే ఉద్దేశంలో మంచి పోర్ట్ఫోలియో నిర్ణయించి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.